పప్పా అయితే ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్, ఐపీఎస్, అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు. అరే ఏదైనా చిన్న పని చేసే వాళ్ళైనా కావచ్చు, అయితే ఏదైనా చేసేప్పుడు దాన్ని ఒక లీలలాగా చూడు చెయ్యు అని అన్నావు కదా, అంటే లీలలా ఎలా చూడడం ఎలా చేయడం అది సాధ్యమేనా? ఏ పనినైనా మనిషి రకరకాలుగా చేస్తున్నాడు. ఓకే, కొందరు యుద్ధంలా చేస్తారు, ఓకే, కొందరు ఎమోషనల్గా చేస్తారు, ఓకే, కొందరు ఆటలాగా చేస్తారు, కొందరు నిరాశలో చేస్తారు, కొందరు అంచనాలతో చేస్తారు, కొందరు లాభం కోసం చేస్తారు. చాలా కొద్ది మంది లీలలాగా చేశారు. సో లీలలాగా ఎవరైతే చేస్తారో వాళ్ళ ద్వారా చేసిన పని మాత్రమే నిలబడుతుంది భూమి మీద. మిగతావన్నీ నిలబడతాయి కానీ అక్కడ అలజడి ఉంటుంది. ఇప్పుడు మరి ఆట లీల రెండు ఒకటే. ఆటలో నేను ఆడుతున్నాను అన్న ఒక ధారణ ఉంటుంది. లీల అంటే నేను అన్నది లేకుండా ఆడడం. విత్ ఐడెంటిటీ ఇట్స్ ఎ ప్లే, వితౌట్ ఐడెంటిటీ ఇట్స్ ఎ డివైన్ ప్లే అన్నమాట. సో అందుకని ఎవరన్నా ఏదైనా పని చేయక తప్పదు, దాన్ని ఒక ఆటలాగా చేయాలని మనకు చెప్తున్నారు. అంటే సిన్సియర్గా చెయ్యి, డోంట్ బి సీరియస్ అని చెప్తున్నారు. మరి లీలలాగా అంటే ఏంటి? సిన్సియర్గా చేస్తూ కూడా దాని ఫలితాన్ని నా ఒక్కడి వల్లే వచ్చిందని చెప్పుకోకుండా ఉండడం. ఏం చేసినా నేను ఒక్కడనే చేయడం లేదు, చాలామంది కలిస్తే ఒక పని అవుతుంది అన్న ఎరుకలో చేయడం. ఒక పని నువ్వు అనుకున్నట్టు జరిగితేనే మంచిగా అయిందని కాదు, అది రకరకాలుగా మంచిగా పరిణమిస్తుంది అని తెలుసుకోవడం. అయితే పప్ప ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నారు, ఐఏఎస్ అనుకుందాం ఎగ్జాంపుల్. అయితే తను ఏదైతే చేస్తారో ఒకవేళ అది పాజిటివ్ వస్తే ఓకే, ఒకవేళ నెగిటివ్గా వస్తే అంటే అనుకున్నట్టు కాకపోతే అది నేను ఒక్కదాన్ని చేయలేదనడానికి ఉండదు కదా, ఆ పోస్ట్లో కూర్చున్నది మీరే కదా అని మళ్ళీ వాళ్ళకి నీకు ఐడెంటిటీ లేకపోతే ఆస్క్ ఫర్గివ్నెస్. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఉంది, ఇదే పుష్కరాల్లో 25 మంది మరణించారు. మరణించాలని పుష్కరాలు ఏం చేయలేదు కదా, అయినా తప్పు జరిగింది కదా. అలాంటప్పుడు ఆ తప్పు ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో వాళ్ళకి చీవాట్లు పడవచ్చు. ఆ చీవాట్లు పడ్డది నీకు కాదు, నువ్వు చేసిన పనికి నెక్స్ట్ టైం మంచిగా చేయని చెప్తున్నారు వాళ్ళు. సో దాన్ని నువ్వు పర్సనల్గా తీసుకున్నావు అనుకో, నువ్వు హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పర్సనల్గా కాకుండా మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్గానే ఉంది, నెక్స్ట్ టైం ఇదే కార్యక్రమం చేద్దాము, కానీ తప్పు జరగకుండా చేద్దాము, దానికి మీ సహయోగం కావాలి, అట్లాగే నా కింద ఉన్న వాళ్ళ సహయోగం కావాలి, నేను కూడా సిన్సియర్గా చేస్తాను, విల్ గివ్ ఇట్ ఎ ట్రై. ఎంత కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది, అంత బాగానే చేశారు. అయినా మనిషి తన ఆవేశంలో ఏదో చేస్తే దాన్ని నియంత్రించడం ఒక్కోసారి మనిషి వల్ల కాదు. అట్లా ఇప్పుడు నువ్వు గుర్రాన్ని పెంచుకున్నావు, గుర్రానికి ఒకసారి పిచ్చిలేసి అడ్డగోలుగా పోతే అప్పటి వరకు నువ్వు క్రియేట్ చేసిన తులసి కోట, అప్పటి వరకు నువ్వు క్రియేట్ చేసిన పూల చెట్లు అన్ని తొక్కేసినాక ఏం చేస్తావు? బాధపడుతూ కూర్చోవడం కాదు, గుర్రానికి సలహా ఇవ్వడం కాదు. అలాంటి కార్యక్రమాలకు గుర్రాన్ని తీసుకురాకు. లేదా గుర్రం తొక్కినా పర్వాలేదు అనుకో, ఆ తొక్కుతున్న చోట మనుషులు లేకుండా చూసుకో, ఏదో ఒక జవాబు ఉంది. అయితే పప్ప ఇది ఏదైనా చేసేప్పుడు ఒక లీలలాగా చేయి లేదా లీలలాగా చూడు, ఈ థాట్ మన మైండ్ లో ఎలా ఫిక్స్ ఉండాలి పప్ప? అది గుర్తుండాలి. అంటే మనం లైఫ్ ని గంభీరంగా తీసుకోవడం మానేయాలి. ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఐడెంటిటీ అంటే తనకు తాను గీసుకున్న ఒక చట్రం, తాను ఇది అని నిర్ణయించుకున్న కొన్ని ఆలోచనలు, అవి మంచివి కానీ చెడ్డవి కానీ. దానివల్లనే అతను బాధపడతాడు. ఒక జ్ఞాని ఏం చేస్తాడు? పని తాను చేస్తున్నట్టు కనిపిస్తున్నా, తన వల్లే ఆ పని జరుగుతున్నట్టు తనకు తెలుస్తున్నా, ఇది తాను ఒక్కడే చేయడం లేదు అన్న ఒక స్పృహ తనకు ఉంటుంది ఎప్పుడు. ఇది మనం గనక గుర్తు పెట్టుకుంటే మన జీవితం ఇలాగే కొనసాగుతున్నప్పటికీ మన జీవితంలో స్ట్రెస్ ఉండదు, మన జీవితంలో ఒకరి పట్ల ద్వేషం ఉండదు, ఒకరి పట్ల వైమనస్యత ఉండదు, ఒకరి పట్ల కుట్ర, పగ, ప్రతీకారం అట్లాంటి చెడు లక్షణాలు ఏమీ లేకుండా చక్కగా పని చేయవచ్చు అంతే. సో అందుకని లీల అంటే చేస్తున్నది నీవైనా దాన్ని అది జరగడానికి కారణం నువ్వు ఒక్కడివి మాత్రమే కాదు అని తెలుసుకోవడం. అందుకే కృష్ణ లీల అని పిలుస్తారు. అంతా కృష్ణ లీల అంటారు, కృష్ణ మాయ అంటారు. మాయ అంటే నేను చేస్తున్నట్టే కృష్ణ మాయలో ఉన్నావు, చేస్తున్నంత కృష్ణుడే. కృష్ణుడు అంటే నథింగ్ బట్ ప్రకృతి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కృష్ణులే, వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ పనంతా జరుగుతుంది. అందువల్ల నేనంటే ఏమీ లేదు, అయినా నన్ను మెచ్చుకుంటున్నారు, అయినా నాది కాదు. ఇప్పుడు నాకు ఎవరన్నా మెచ్చుకున్నారనుకో, నేను కనిపిస్తున్నాను కానీ నా వెనక చాలా మంది అదృశ్య హస్తాలు ఉన్నాయి, వాళ్ళందరి సహాయ సహకారాలతో
ఈ చిన్న కార్యక్రమం జరిగింది అని చెప్పడంతో అది లీలగా మారుతుంది. ఓకే. అయితే పప్ప లీల ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల తెలిసింది లీలగా చూడాలి, లీలగా చేయాలి అంటే ఇంత. ఒకవేళ లీలగా చేయకపోతే ఏం జరుగుద్ది? స్ట్రెస్ వస్తుంది, ఓకే, కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఆరోపణ చేస్తావు, ఆందోళన పడతావు, ఆక్షేపణ చేస్తావు, నిరాశ పడతావు, డిప్రెషన్లోకి ఎంటర్ అవుతావు, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు కృష్ణుడు కాళీయమర్దనం చేశాడు, ఏదో రాక్షసుడిని చంపాడు. రాక్షసుడు ఉంటేనే కదా కృష్ణుడు ఆ పని చేసేది. అంటే ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని సమర్థవంతంగా నువ్వు డీల్ చేసినప్పుడు నువ్వు ఎవరో తెలుస్తావు. అందుకని ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు మేల్కోవాలి. బండి చెడిపోయింది, ఆందోళన పడకు, మేల్కో. ఏం చేస్తే ఆ బండి త్వరగా రిపేర్ అవుతుంది, దానికోసం ప్రయత్నం చేయి. చిరునవ్వును కోల్పోకుండా పని చేయి. లీలలో చిరునవ్వు చెక్కు చెదరదు. సీరియస్గా చేసావనుకో చిరునవ్వు ఉండదు, ఆహ్లాదకరత ఉండదు. ఒక మెకానికల్ యాక్టివిటీని చేయాలని ట్రై చేస్తున్నా, వదిలించుకోవాలని చేస్తాడు వాడు. లీలలో తాను భాగంగా ఉంటూ, తానే చేయిస్తూ, తాను ఆస్వాదిస్తూ, అందరినీ ఆస్వాదింపజేస్తూ, వీలైతే అందరికి చీవాట్లు పెడుతూ, తర్వాత నువ్వు చేస్తే చేయరా, నేను చేయను, మళ్ళీ బట్టలు నాంచుకోవాలి ఒక. సో అట్లా లీల అన్నది ఎప్పుడు సమస్తానికి సంకేతం. ఆట అన్నది కొందరికి, ఆ కొందరిలో ఒక వ్యక్తికి సంకేతం. సీరియస్నెస్ అన్నది నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చింది అన్నదానికి సంకేతం. సో ఇదంతా పనే. అంటే పప్ప లీలగా చూస్తున్న వాళ్ళు, లీలగా చేస్తున్న వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయినారు కదా. అంటే దాన్ని, అంటే అందులో ఉంటూ దాన్ని చూస్తూ అంటే చేస్తున్నది నీవే, చేయిస్తున్నది నీవే. తప్పులు జరిగినా అది నీ ఆధ్వర్యంలో జరిగాయి, సవరించేది నీవే, అంతా నీవే, కానీ ఐడెంటిటీ ఉండదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకుందాం, అక్కడే మాట్లాడేది ఇది. అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చిన సలహాని నువ్వు నన్ను అడుగుతున్నావు. ఇప్పుడు నేను ఎందుకు ఆమెకు సలహా ఇచ్చాను తెలుసా? నాకు ఐడెంటిటీ లేదు కాబట్టి. రెండోది, నా సలహా నువ్వు పాటించిన అవసరం కూడా లేదని చెప్పాను. నువ్వు ఆలోచించు, నువ్వు ఇంత చేసింది ఒత్తిడి ఫీల్ అవ్వడానికి కాదు, ఇంత చేసింది నువ్వు ఆస్వాదించడానికి. గంగలో దిగేది మునిగిపోవడానికి కాదు, తేలడానికి, ఆనందం కోసం. నువ్వు 50 ఏళ్ళు గంగలో దిగినా మునుగొద్దు. అంటే ఈ లీలగా చేయడం వల్ల ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆనందం అనేది వస్తుందా? అసలు ఆనందం కోరుకునేది కాదు, ఆ లీలగా గుర్తించడంతోనే ఆనందం రివీల్ అవుతుంది. అంటే ఆనందం కోరుకునేది కాదా పప్ప? అది రాదు కదా. శ్వాస కోరుకుంటావా? అది వస్తుంది, అయిపోయి. అది కానీ అది ఉందని గుర్తించవచ్చు. ఏకాంతం కూర్చొని నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే నీ ముక్కు కింద వెచ్చగా తగిలితే శ్వాస ఉందని తెలుస్తుంది. అట్లాగే నువ్వు నిశ్శబ్దంగా ఉంటే హృదయ స్పందన తెలుస్తుంది. ఇంకా నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీ రక్తం యొక్క ప్రవాహాన్ని కూడా చూడవచ్చు. కానీ దానికి నీవు చాలా సెన్సిటివ్ ఉండాలి. దీన్ని చూడాలంటే కళ్ళు ఉండాలిగా. దాంట్లో చేపలు చూడాలంటే ఇంకా కళ్ళు షార్ప్ ఉండాలి. ఉత్తగా చూస్తా అంటే రాదు. సో అందుకని అన్నీ చేయాలి మనం, పారిపోకూడదు. అవాంతరాలు వస్తాయి, మనల్ని విమర్శించే వాళ్ళు వస్తారు, అందరు నీవే. అది అంటే గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడా? కృష్ణుడు ఉన్న చోట ప్రకృతిని పెడితే గీత అర్థం ఇంకొక విధంగా స్ఫురిస్తుంది. ఇక్కడ చంపుతున్నది నీవు కాదు, యుద్ధం చేస్తున్నది నీవు కాదు, చంపేది నేనే, యుద్ధం చేయించేది నేనే, బతికించేది నేనే అన్నాడు. ప్రకృతిని పెట్టు, చంపుతున్నది నీవు కాదు, పుడుతున్నది నీవు కాదు, అంతా ప్రకృతే చేస్తుంది. చూడు, మొత్తం ఆపోజిట్ అయిపోయింది. నువ్వు పని చేయి, ఫలితం ఆశించకు, ప్రకృతి అదే చెప్తుంది. నువ్వు మొక్క నాటు, నువ్వు జీవించు, ఫలితం ఆశించకు. ఎందుకు ఆశించకూడదు? ఫలితం వస్తుంది కనుక. అంటే పప్ప నువ్వు ఒకసారి చెప్పినావు, గోదావరి కనబడుతుందా? సూపర్ కనిపిస్తుంది. అయితే పప్ప నువ్వు ఒకసారి చెప్పినావు, అయితే అనుకుంటే అనుకో అంతా నేనే అని, లేకపోతే అనుకో అంత అదే అంతా నాదే, లేకపోతే ఏది నాది కాదు. ఇదే శ్రీకృష్ణుని టాపిక్ లో కూడా నువ్వు చెప్పింది అంతే. శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి? మళ్ళీ ప్రకృతి విషయంలో కూడా రెండు. నువ్వు ఎట్లా కృష్ణుడు నేను అని వాడము, మామూలు మనిషి నేను అనే వాడడం రెండు ఒకటి కావు. కృష్ణుడు నేనులో సమస్తము ఉంది, దానికి కృష్ణ చైతన్యం అని పేరు. మనిషి నేనని వాడితే వాడి పరిధి ఆలోచిస్తున్నాడు. ఒక కృష్ణుడు నేను బాగున్నానంటే అంతా బాగుందని. ఇప్పుడు గోదావరి బాగుందని గోదావరి అంతా బాగుందని కదా, అంతాకి సంకేతం అది. గోదావరి బాగుందంటే వాటర్ బాగున్నాయి, అందులో ఫిషెస్ బాగున్నాయి, ఆ ఒడ్డున పని చేసే వాళ్ళు బాగున్నారు, దాన్ని మేనేజ్మెంట్ చేసే. ఇది గుర్తించినప్పుడు లీల మొదలవుతుంది.
అంతా లీలగానే చెయ్యి. ఇప్పుడు నేను ఎవరన్నా కోపడుతున్నారు, లీల అనుకుంటే నువ్వు క్షమాపణ చెప్పగలవు. అహంకారం అనుకో నీ గాయమైంది. ఎట్టి బస్సులో గాయపడకు. ఎవరన్నా కోపడ్డారు, నువ్వే తెలియసో తప్పు చేసావు, సవరించుకో బాబు, ఏమీ కాదు. అంటే గాయపరిచే వాళ్ళు ఉన్నప్పుడు పప్ప ఎలా అర్థం చేసుకో. అంటే లీలగా తీసుకోవాలా? లీలగానే తీసుకుంటే నువ్వు బాగుంటావు. లేకపోతే ఒకటే ఆప్షన్, పారిపో, ఇంకా కనబడకి. సో పారిపో అక్కడి నుంచి. డోంట్ మీట్ దట్ పర్సన్. ఇప్పుడు నేను ఎవరు తాళ్ళతో కట్టి బంధించలేదుగా, నువ్వు నాతోనే ఉండని ఎవరు అనుకోరు. ఎంత ప్రేమికులైనా 2 ఫీట్ల ఎడంలోనే ఉంటారు. వాళ్ళ దేంతో బంధింపబడుతున్నారు? వాళ్ళ ఆలోచనలతో బంధింపబడుతున్నారు. ఆలోచనల్లో లీల లేని కారణంగా దే ఆర్ టేకింగ్ పర్సనలీ. అందుకని టేక్ ఇట్ ఈజీ, టేక్ వెరీ. నా అనుకుంటున్నా ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయి. నేను ఒకసారి నీళ్ళలో మునిగితే చేపలు కొరికాను. సో అందుకని అంతా లీల. లీల అనుకుంటే తేలుతావు, ఆట అనుకుంటే ఈదుతావు, సీరియస్ అనుకుంటే ముందుకుతావు. అందుకని ఈదడం కూడా మంచి లక్షణమే. ఆట నువ్వు ఉన్నావు, నేను ఆడుకుంటున్నాను. లీలలో నువ్వు జస్ట్ ఉంటే నీ బాడీ తేలింది, నీవు లేవు. లీల చాలా అద్భుతమైనటువంటి పదం. పని లేదు, నీళ్ళు తేలుపుతుంది. ప్రకృతి ఆడిస్తుంది అప్పుడు ఆట. నీళ్ళతో పాటు కొట్టకపోతే లీలగా తీసుకోవాలి. దాన్ని సాధ్యమైనంత చేయి, అందులో తేలు, అప్పుడప్పుడు ఆడు, కానీ అందులో కొట్టుకపో. కాన్షియస్ గా దాంట్లో కాదు. ఓకేనా? సో గోదావరిలో ఒకసారి మునిగి స్ట్రెస్ నుండి రిలీఫ్ కావాలన్నా స్ట్రెస్ లేదు, లేని దాని నుంచి రిలీఫ్ అవుతావు. మరి ఎందుకు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు? యు ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. నేను అన్నది వస్తే అన్ని వస్తాయి. నీ పైన ఎవరో ఉన్నారు అనుకుంటే స్ట్రెస్ వస్తుంది. నీ కింద ఎవరో ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు వినట్లేదు కూడా స్ట్రెస్ వస్తుంది. అంటే ఇప్పుడు కలెక్టర్ ఉన్నారు, వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. అది ప్రాపంచిక ధర్మం కాబట్టి తప్పదనే చెప్తున్నాను. అక్కడ ప్రాపంచిక ధర్మం అట్లా చూడగలిగిన రోజు చాలా అద్భుతం జరుగుతుంది. వాళ్ళ నుంచి చాలా పని జరుగుతుంది. వాళ్ళు అనుకుంటే చాలా చేయొచ్చు, కానీ ఆ పని ఒత్తిడిలో పడి చేయాల్సింది మర్చిపోతారు. ఇంకోటి అంతా ఉండి కూడా నువ్వు ఆనందంగా లేకపోతే కలెక్టర్ అయ్యే లాభం.